ఫ్రెండ్స్ నైట్ టెంట్ ఇక్కడ వేసుకున్నాను, చూపెడతాను. సో ఇట్లాంటి ప్లేస్లోనే సేఫ్ ప్లేస్లో ఫ్యాన్ ఉంది, ఛార్జింగ్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. పైన సాకెట్ ఉంది. ఇక్కడే స్కూల్ కూడా ఉందనుకుంటా అక్కడ దూరంగా. వీలైతే తర్వాత వెళ్తాను అటువైపు. సో ఇక్కడ ఒక అంబాసిడర్ కార్ ఉంది. సన్లైట్ బాగా వచ్చింది ఇప్పుడు. అటువైపు వాష్రూమ్స్ యూజ్ చేసుకొని చెప్పారు. స్కూల్ ప్రేయర్. ఓకే, స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి. ప్రేయర్ అవుతుంటే ఎవరో మూవ్ అవ్వట్లేదు. మార్నింగ్ 9 o'clock టైంకి మనం మహారాష్ట్రలో ఉన్నాము. ఇది గవర్నమెంట్ స్కూల్ అనుకుంటా. అంతా హిందీలో రాస్తుంది, మరాఠీలో మనకు ఐడియా లేదు. సో మనం హైవే వైపు వెళ్ళాలన్నమాట, అటువైపు. ఇంకా స్కూల్ చూడడానికి ఎట్లా ఉంది, గవర్నమెంట్ స్కూల్ అనుకోవచ్చు. మనం ఎలా స్ట్రైట్ అటు నుంచి వచ్చాం అనమాట. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నా. ఇటువైపు ఫ్రెండ్స్ 9 o'clock హైవే వచ్చాను కదా, ఇప్పుడు 9:40 అవుతుంది. ఇక్కడ మరి వెహికల్స్ ఏం ఆగట్లేదు. కొంచెం నేను సర్వీస్ రోడ్లకి లోనికి వెళ్ళి కొంచెం ముందు ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ ఏం వెహికల్స్ ఏం ఆగట్లేదు అనమాట. అక్కడి నుంచి అలా వచ్చాను సర్వీస్ రోడ్ నుంచి లోపలికి. మళ్ళీ నుంచి లోనికి వెళ్ళి బయటకు వస్తా సర్వీస్ రోడ్కి. అప్పుడు చూద్దాం అక్కడ ఏం దొరికొచ్చేమో ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ నేను అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాను అనమాట. ప్లేస్ నాకు చూస్తే ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎలా అవుద్ది అనేసి. ఇప్పుడు June 27 డేటు. వర్షం అనేది మహారాష్ట్రలో పడట్లేదు అసలు, ఎంత ఫుల్గా కాస్తుంది. Day 22 అన్నమాట ఈరోజు. Date 27, ఈరోజు Day 2 ఇన్ మహారాష్ట్ర. నేను ఎంటర్ అయ్యాం. చూద్దాం ఇక్కడ ఎట్లా. ఫుల్ ఎండ 1 hour నుంచి నించున్నాను. కాసేపు నుంచి పడిలో ఉన్నాను అన్నమాట, డిహైడ్రేషన్ వల్ల. కొంచెం ముందుకు వచ్చాను అన్నమాట అక్కడి నుంచి. ఇక్కడ చూద్దాం లిఫ్ట్లు దొరుకుతలేవు. 1 hour నుంచి దొరకట్లేదు. సో ఫైనల్గా నాకు లిఫ్ట్ అయితే దొరికింది. ప్లస్ అన్న మామూలుగా మహారాష్ట్రలో అన్నని బాగుంటారు. సో ఆయన లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ ఆయనకి ఒక 10-15 minutes వర్క్ ఉందంట, లాంగ్కి వెళ్ళారు. సో నేను ఆగితే మళ్ళీ నన్ను కొంచెం ముందుకి డ్రాప్ చేస్తానని చెప్పారన్నమాట. సర్లే ఆగుతానని చెప్పాను. నేను కూడా ఏంటంటే అక్కడ ముందుగానే సర్వీస్ రోడ్డు అక్కడ స్టార్ట్ అవ్వకుండా అక్కడ ఆపుతారా అని చెప్పేసి అక్కడ ఆపారనమాట. నేను చెప్పాను ఇలా టౌన్లోకి వస్తే ఏదో సంథింగ్ స్నాక్ ఏదైనా తినాలి, బ్రేక్ఫాస్ట్ అని చెప్పి నేను టౌన్లోకి వచ్చారనమాట. చిన్నదే టౌన్. ఆయన లోన్కి వెళ్ళారు. ఆయన రేపు వస్తే ఇటు నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం. రేపు వెళ్ళాలన్నమాట పూణేకి. ఇక్కడ ఏమైనా టీ తీసుకుందాం. వెయిట్ చేస్తున్నాను. అంతా బస్ కోసం వెయిటింగ్. ఆటో స్టాండు. చాయ్ కూడా తీసుకుంటున్నాను, 15 rupees. సో ఇక్కడ వెయిట్ చేద్దాం. చూద్దాం ఆయన రావచ్చు, కానీ మళ్ళీ కలుస్తాం లేదనేది డౌట్. ఇక్కడే కొంచెం కూర్చున్నాను. ఈ రూట్లోనే వెళ్తానని చెప్పారు. చూద్దాం ఆయన మళ్ళీ కలుస్తామా లేదనేసి. లిఫ్ట్ ఇస్తా ఉన్నారు, ఆ ముందుకు కూడా తీసుకెళ్తాం. ఆయన జస్ట్ ఇటు నుంచి వెళ్ళిపోయారు అనమాట. నేను చూశాను ఆయన్ని. ఆయన కూడా చూసుకుంటూ వెళ్ళారనమాట, నేను ఎక్కడ ఉంటాను అనేసి. నేను బిజీ చేశాను, పిలిచాను కానీ కొంచెం వినపడలేదు ట్రాఫిక్ సౌండ్ వల్ల. సో అక్కడి నుంచి నేను నడుచుకుని వస్తున్నాను. అన్న అయితే వెళ్ళిపోయారు, చూసుకుంటూ వెళ్ళారులే నేను ఉంటాననేసి. కాకపోతే నేను చూశాను ఆయన రావడం. ఇమీడియట్గా నేను లేచి అరిచినా సరే వినపడలేదు సరిగ్గా. సో ఇక్కడికైతే వస్తాను హైవే మీకి. సర్వీస్ రోడ్ క్రాస్ చేసుకుని లోపల నుంచి వచ్చాను అనమాట. క్లైమేట్ చేంజ్ అయిపోయింది, మళ్ళీ వర్షం పడేటట్టు అయింది. ఘాట్ రోడ్ ఉంటుందంట. నైట్ సేఫ్గా ఉండాలని చెప్పారు. అక్కడ నడిచి వెళ్ళొద్దన్నారు. ఘాట్ రోడ్ నడిచి వెళ్తే అక్కడ ఎక్కువ
దొంగతనాలు అలాంటివి జరుగుతాయి అని చెప్పారనమాట. నైట్ నేను ఎక్కడైతే స్టే చేసినా అదంతా చెప్పారు. ఇప్పుడు ఈ బ్రోతో కూడా మాట్లాడాను, ఆయన నన్ను డ్రాప్ చేస్తాను అని ఎగ్జాక్ట్గా చెప్తున్నారు ఘాట్ రోడ్ దగ్గర. కాకపోతే ఈజ్ గాన్, నో ప్రాబ్లం, ఐ విల్ ట్రై ఫర్ అనదర్ లిఫ్ట్. వీడియో కూడా చూసాను, ఫోన్ మాట్లాడుతున్నారు, తర్వాత నేను పరిచయం చేస్తాను. अभी तक वीडियो तो बना ही नहीं, चलो धन्यवाद। मैं गलती से दबा ही नहीं वीडियो में। लॉन्ग इतना धन्यवाद। చాలా లాంగ్ లిఫ్ట్. మనం ఇప్పుడు దగ్గరికి వెళ్తాం. బ్రో ఇప్పుడు తీసుకెళ్తున్నాడు, సంథింగ్ చెప్పాడు ఇందాక అడిగితే. ఏంటంటే అది ఏంటి, ఏ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తున్నట్టు చెట్లు అవి పెడతాను, అవి ఇక్కడ నుంచి టర్నింగ్ తీసుకుని వెళ్తున్నాడు బ్రో. ఎక్కడ గోవా బార్డర్ మహారాష్ట్ర అక్కడి నుంచి వచ్చాడంట, ఇక్కడ నుంచి టర్నింగ్ తీసుకుని వెళ్తున్నాడు. మనం ఇలాంటి ప్లేస్లో దిగాము. ఇక్కడ వర్షం లేదు, మన ఇంటిల దారిలో చాలా వర్షం, ఫుల్ వర్షం అనమాట. మనం ఇప్పుడు రత్నగిరి వెళ్ళి తర్వాత కోలాపూర్ సైడ్ వెళ్ళిపోదాం. అత్తిని బైపాస్ అంట కోలాపూర్కి, కాకపోతే రత్నగిరి దగ్గరలో ఉంది ఇక్కడ నుంచి, జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ మేబీ, అది అందుకని వెళ్దాం. ఆ వ్యాన్ దిగిన తర్వాత ఒక స్కూటీ తీసుకొని నేను ఇలాంటి రోడ్డుకి వచ్చాను అనమాట. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్లో ఒక టెంపుల్ ఉంది. సో ఇది కొంచెం ప్లేస్ అయితే ఇలా ఉందన్నమాట. ఇక టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత రత్నగిరి వెళ్ళిపోదాం. తర్వాత ఇది వచ్చేసి కోల్హాపూర్కి వెళ్ళే హైవే, మేబీ ఇదే తీసుకోవాలేమో రేపు మార్నింగ్. ఇప్పుడు రత్నగిరి వెళ్ళిన తర్వాత ఆ బ్రో ఒక టెంపుల్ సజెస్ట్ చేశాడు, గణపతి పూలే, అక్కడికి వెళ్తాను. సో ఇప్పుడు మనం ఇందాక నుంచి ట్రావెల్ చేస్తుంది ముంబై గోవా హైవే అనమాట. వెళ్తాను, లిఫ్ట్లు వస్తాయో తెలీదు. సో మహారాష్ట్రలో ఇట్లాంటి ఒక ఎంటీ హైవేస్ అన్నమాట. చాలా తక్కువ మంది మనుషులు అయితే ఎవరు కనబడలేకపోవచ్చు, వెహికల్స్ చాలా తక్కువ వెళ్తున్నాయి, అట్టించి వెళ్తున్నాయి. ఈ రోడ్డు మీద అయితే ఏం రాలేదు. కాకపోతే ఇది కోల్హాపూర్కి వెళ్ళి హైవే, నుంచి కోల్హాపూర్, రత్నగిరి కోల్హాపూర్ హైవే అనమాట. కొంచెం ఆఫ్టర్నూన్ కదా, మేబీ అందుకని తక్కువ వెహికల్స్ వెళ్తున్నాయి అనమాట. చుట్టుపక్కల ఇట్లా ఉందన్నమాట చూడడానికి. నేను టెంపుల్కి వెళ్తున్నా, అక్కడ టర్నింగ్ తీసుకోవాలి. నేను బై మిస్టేక్ అలా ముందు వెళ్ళిపోయాను, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా. ఒక సిస్టర్ దారిలో కనబడితే అడిగా, కానీ ఆమెకి లాంగ్వేజ్ బ్యారియర్ అనమాట. ఓన్లీ ఆమె మరాఠీలో మాట్లాడితే నేను అడిగిన అర్థం కాలేదు హిందీలో. మేబీ పైన కనపడుతుంది, అది కానీ వెళ్ళలేము. అడగడానికి ఇక్కడ ఎవరు లేరు అనమాట, అదొకటి మెయిన్ ప్రాబ్లం. ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్ళాను. చూడొచ్చు ఎట్లా ఉందో. లక్కీగా వర్షం అయితే ఏం పడలేదు. ఇటు నుంచి కూడా వే ఉందనుకుంటా. సో ఒకసారి మ్యాప్ చెక్ చేసుకుంటా, అక్కడ ఒక టెంపుల్ కనబడుతుంది. టెంపుల్ నుంచి వచ్చాను అలా నడుచుకొని. లిఫ్ట్లు ఏం పెద్దగా, ఇటు నుంచి చాలా వెహికల్స్ తక్కువ వెళ్తున్నాయి అనమాట. నేను ఇక్కడే ఇలా కాసేపు పడుకున్నాను అనమాట, జస్ట్ నార్మల్ రెస్ట్ తీసుకున్నాను, పడుకోలేదు. చాలా తక్కువ వెహికల్స్ వెళ్తున్నాయి అనమాట. ఎంటీ హైవే ఇది. అక్కడ సన్లైట్ ఇటువైపు మనకి రత్నగిరి వెళ్ళాలి, ఒక 25 కిలోమీటర్స్ ఉంది. ఈవినింగ్ లోపు రీచ్ అవుతాం లేదు చూడాలి. దట్ ఈస్ ద అప్డేట్. 5:30 అవుతుంది టైము. సో ఆ ప్లేస్లోని, నేను రెస్ట్ తీసుకున్న ప్లేస్లోనే
డైరెక్ట్గా ఒక బ్రో వచ్చారనమాట. ఆ బ్రో వచ్చి లిఫ్ట్ ఇచ్చారు డైరెక్ట్ ఇంకా రత్నగిరి. ఆల్మోస్ట్ రత్నగిరికి వచ్చాం. ఇప్పుడు డీమార్ట్ దగ్గర ఉన్నాను అనమాట. డీమార్ట్ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాను. ఆ బ్రో ఆ బ్రో ఏదో వర్క్ ఉందనేసి వెళ్ళారు ఒక 5-10 మినిట్స్. తర్వాత మళ్ళీ కొంచెం ముందున డ్రాప్ చేసేస్తారు అన్నమాట. డీమార్ట్ దగ్గర ఉన్నా, చూడవచ్చు పార్కింగ్ ఏరియా. ఇక్కడైతే ఫుల్గా ఎండ. కొన్ని చోట్ల వర్షం పడుతుంది, కొన్ని చోట్ల మళ్ళీ ఎండ కాస్తుంది అనమాట. అప్పుడు నేను చెప్పాను కదా, లోపలికి వెళ్ళారని డిమార్ట్ లోపలికి. రిటర్న్ వచ్చారు. రిటర్న్ వచ్చిన తర్వాత ఇట్లా ఫుడ్ తీసుకొస్తారని అనుకోలేదు అనమాట. ఇవన్నీ తీసుకుని వచ్చారు ఆ బ్రో. ఇవన్నీ పంకజ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ मच। ये भाई इसलिए कारण भी सुना दे रहा था। बहुत बहुत धन्यवाद। आपका नाम भाई? समीर भाई यार बहुत धन्यवाद। मेरे को अभी याद आया तो इस तरफ देख रहा हूँ। मेरे స్టిక్ पे लगाया था। ఇప్పుడు ఏంటంటే నాకు ఆటో పడిపోయింది అనమాట. ఎక్కడ పడింది నాకే తెలీదు. నేను ఇలా వెనక్కి చూసాను. ఇప్పుడు పంకజ్ బ్రోతో కూడా చెప్తున్నాను అనమాట. బ్రో వెనక్కి వెళ్తాడు రిటర్న్లో. సరే మనం అట్టే రిటర్న్ వెళ్దాం అని చెప్పేసి నాకు చెప్తుంటే ఆటోలో సడన్గా ఇచ్చారనమాట. आरएनबी में सुन रहा हूँ। हाँ लगातार आ रहे मार रहे हैं। कब मतलब वहाँ से निकले तब गिरी क्या? हाँ ओके 1 मिनट पहले। నేను ఇప్పుడు పంకజ్ బ్రోతోని ఒక బీచ్ వచ్చాను అనమాట. బ్రో చెప్పాడు కదా సన్సెట్ బాగుంటుంది అనేసి. సో సన్సెట్ వ్యూ అటే ఉంది అక్కడ కూర్చోడానికి. సో ప్లేస్ చూడడానికి కూడా సూపర్గా ఉందన్నమాట. వెహికల్స్ అక్కడ పంకజ్ బ్రో స్కూటీ ఉందన్నమాట. అక్కడ బ్యాగ్ పెట్టేశాను. బ్రో డీమార్ట్లో ఏదో వర్క్ ఉందని చెప్పి ఏదో తీసుకెళ్ళాడు అనమాట. రిటర్న్ వస్తున్నప్పుడు వాటర్ బాటిల్ చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చాడు అనమాట. వాటర్ బాటిల్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ వాటర్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఎవరిని వాటర్ సరే వద్దని చెప్తా. ఎవరో ఒకరిని అడిగితే ఎవరో దగ్గర మనం షాప్లోనో పెట్రోల్ స్టేషన్లోనో వాటర్ అనేది రీఫిల్ చేసుకోవచ్చు. అందుకని నేను ఎవరిని బ్రో మూవీ హీరో స్టైల్ అన్నమాట. ఏదో కంప్యూటరు ఇంకా ల్యాప్టాప్ మీద నాలెడ్జ్ ఉందన్నమాట. ఎవరైనా కస్టమర్ కాల్ చేస్తే వెళ్ళి రిపేర్ చేసి వస్తున్నాడు అనమాట. మన అక్కడ కోలాపూర్ హైవేలో. సో తర్వాత నన్ను పికప్ చేసుకున్నాడు. అక్కడి నుంచి చాలా దూరం అనమాట. 25 కిలోమీటర్స్ రత్నగిరి. నేను మ్యాప్లో చూసాను. సరే అయినా సరే మనం స్లోగా వెళ్తాం కదా అనేసి నేను అక్కడే కొంచెం ఉన్నాను. అప్పటికి 6 అయిపోయింది అనుకుంటా టైం. ప్రజెంట్ టైం ఎంత వరకు చూస్తున్నాను ఒకసారి. 6:50 అవుతుంది. అరౌండ్ 5:30 దాటింది. ఏదోలా స్లోగా వెళ్దామని లిఫ్ట్ దొరకట్లేదు. వెహికల్స్ వెళ్దాం. అది ఎంటీ హైవే అనమాట. ఏదోలా వెళ్దామని అనేసి నేను ఉంటే బ్రో వచ్చాడు. లేట్ అవ్వడం అప్పుడు ఆల్వేస్ బెటర్. ఇప్పుడు లేట్ అయినా సరే ఎట్లా మంచిగా మంచి పీపుల్ మనకి కనబడుతూ ఉంటారు. అక్కడ వాలీబాల్ కూడా ఆడుతున్నారు దూరంగా. బ్రో ఆడు కూర్చున్నాడు. మనం కూడా కూర్చుందాం వెళ్ళి. బ్రో ఎప్పుడు వచ్చిన ఆడు కూర్చుంటాడంట. अगर मोबाइल फिटनेस ना रहे तो वो लोग मोबाइल भी रखा है क्या पंकज भाई? वो लोग कुछ मोबाइल भी रखे हैं? हाँ टाइम लैप्स लगा रहेगा उसमें। सनसेट का वो बादल आगे जाते हैं। पासपोर्ट पवन। हाँ पासपोर्ट ब्रो मन चैनल చెక్ చేస్తారు.
बाय बाय। आराम से जाना। अभी आपको 100 किलोमीटर। उसमें भी जाना पड़ेगा ना, हाँ मतलब वो एक कॉल आया था ना, एक काम है उसे जाना। काम पे जाना पड़ेगा। वो డ్రాప్ చేశాడు, సరే బాయ్ బాయ్. मेरा तो कॉल कीजिए। ఓ మనకి ఇక్కడ రోడ్ డ్రాప్ చేశాడు అనమాట. నైట్ బీచ్లో క్యాంపింగ్ చేసుకోవచ్చనేసి అప్పుడు మళ్ళీ ఇప్పుడు 100 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఒక హోటల్లో చెప్పాడు అనమాట. హోటల్కి వెళ్ళి తిన్న తర్వాత కాల్ చేయమను, డబ్బులు ఇస్తాను డైరెక్ట్గా చెప్పలే కానీ నేను మాట్లాడతాను అని చెప్పాడు అనమాట. అంటే అర్థం చేసుకోవచ్చు. ఇండైరెక్ట్గా బ్రో చెప్పాడు అనమాట. హోటల్కి వెళ్ళి అక్కడ తినేసిన తర్వాత నాకు కాల్ చేయు, నేను మనీ పే చేస్తాననేసి డైరెక్ట్గా చెప్పాడు అనమాట. నేను మాట్లాడతాను, కాల్ చేయు తిన్న తర్వాత అనేసి ఒక హోటల్ చూపించాడు అనమాట. సో నైట్ ఇక్కడ ఉందాం. ఫస్ట్ చూడడానికి డిఫరెంట్ వైపు అనమాట. రోడ్డు పక్కనే ఇట్లా బ్రిడ్జ్తో లాంగ్ వరకు చాలా లాంగ్ ఉంది. బ్రిడ్జ్ని వెళ్తాను నడుచుకొని. ఇప్పుడు అటే ఇది ఫుల్ క్రౌడ్ ఉంది, సాటర్డే కదా. అక్కడ హిల్లు ఓ చూసారా, వాటర్ బాటిల్ అంత పెద్ద ఇచ్చాడు. వాటర్ బాటిల్ నేను ఎవరిచ్చినా సరే వద్దని చెప్తా, ఎందుకంటే మనం ఎక్కడైనా సరే మనం ఎవరినైనా అడిగినా సరే రిఫిల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో పంకజ్ బ్రో అనమాట. తర్వాత చూద్దాం నైట్ స్టే ఎక్కడైనా చేసుకోవచ్చా లేదా అనేసి. చూడడానికి ఇట్లా ఉంది, డిఫరెంట్ వైబ్ అనమాట. ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, ప్లస్ రోడ్డు పక్కనే బీచ్ అనమాట. ఎవరు వాటర్లోకి వెళ్ళట్లేదు, డైరెక్ట్ దీని మీదకి వెళ్తున్నారు అనమాట. మనం కూడా వెళ్దాం. पंकज भाई थैंक यू यार, बहुत बढ़िया जगह पे लेके आया। ये सनसेट व्यू से वो जो पॉइंट से भी ये मस्त लगा है, क्योंकि मेरे को कहीं पे ही नहीं देखा अभी तक. చూడండి పంకజ్ బ్రో మనకి ఇప్పుడు డ్రాప్ చేసి వెళ్ళారు కదా. ఇప్పుడు బ్రిడ్జ్ మీద వచ్చే వరకు నా ఒపీనియన్ వేరే ఉంది. బ్రిడ్జ్ ఏమో వచ్చిన తర్వాత కంప్లీట్గా మూడు మొత్తం చేంజ్ అయింది అనమాట. సూపర్ ఫీల్ వచ్చింది అనమాట. అంత లాంగ్ నుంచి నడుచుకుంటా వచ్చాను, సూపర్గా అనమాట. ఈ బ్రిడ్జ్ సముద్రంలో కట్టారు. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఎక్కువ హెవీగా అలలు వస్తున్నాయి అనమాట. నైట్ టైం అక్కడ కనిపించవచ్చు, మార్నింగ్ సూపర్ కనబడుతుంది. ఇక్కడ టెంట్ వేసుకోమన్నాడు బ్రో. టెంట్ వేసుకోవచ్చు, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదన్నాడు. మనం ఇక్కడ ఎలాంటి ప్లేస్లో టెంట్ వేసుకుంటే ప్రాబ్లం ఉంటుందేమో మేబీ. చూద్దాం టెంట్ ఇవ్వచ్చా లేదా. సూపర్ ఉంది ప్లేస్ చూడడానికి. నైట్ టైం ఇక్కడ ఏం కనిపించలేదు, మార్నింగ్ చూపిస్తా. వర్షం కూడా పడేటట్లే. మొత్తం సిట్టింగ్లు ఉన్నాయన్నమాట. మొత్తం లాంగ్ ఒక 250 meters అనుకోవచ్చు ఈ బ్రిడ్జ్ లెంత్ అరౌండ్. అంత 2 చోట్ల సిట్టింగ్స్ ఉన్నాయి. సాటర్డే టైంలో అందరూ కూర్చున్నారు ఫ్యామిలీ మెంబర్స్తో. సూపర్గా ఉంది. నేను ఇట్లా బ్యాగ్ అక్కడ పెట్టి వీడియో తీస్తున్నా. నైట్ అక్కడ స్టే చూద్దాం, తర్వాత పడుకుంటా. నేను బీచ్ నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఈ వాటర్ని ఇచ్చేసి మనకి బ్రో పీనట్ బటర్ ఇచ్చాడు కాబట్టి అదిగా. ధన్యవాద్. పాస్పోర్ట్ పవన్. थैंक यू यार. मैं वीडियो बना रहा हूँ, पास से रुक के మనం వాళ్ళు వెహికల్ ఆఫ్ మరి సబ్స్క్రైబ్ చేయమని అంటున్నారు. డైరెక్ట్ సబ్స్క్రైబ్ కదండి. సో ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ మనం క్యారీ చేయలేము. ఇది ఇచ్చేసి రిటర్న్లో మనకి మనీ లేవు కాబట్టి ఇది ఇచ్చేసి మనం ఏం బ్రెడ్ తీసుకుందాం అనమాట. ఎందుకంటే పీనట్ బటర్ ఇచ్చాడు సో మనం మార్నింగ్ అది తినడానికి. ఫస్ట్ ఈ షాప్కి వెళ్తాను. ఈ షాప్ అవద్దు అనుకుంటా, అవ్వదు. వాళ్ళు ఆల్రెడీ వాచింగ్. అదర్వైజ్ నేను ఇంకా ముందుకు వెళ్తాను. చూద్దాం. మనకి వాటర్ బాటిల్ రిటర్న్ ఇచ్చి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. నేను అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నేను నడుచుకుని వెళ్తున్నాను. స్కూటీ పై నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఏం కావాలని అడిగారు అన్నమాట.
నేను ఆ వాటర్ బాటిల్ ఇచ్చేసి బ్రెడ్ తీసుకుందాం అనుకున్నా, వాళ్ళు వచ్చి ఏం కావాలని అడుగుతున్నారు. బ్రెడ్ అని చెప్పిన సడన్గా, బ్రెడ్ కూడా గిట్టదు. వచ్చాక నేను పరిచయం చేస్తున్నాడు చెప్పి ఆ షాప్కి వెళ్ళి ఉంటారు బ్రెడ్ తేయడానికి. హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. నేను ఆ వాటర్ బాటిల్ ఇచ్చేసి, బ్రో మనకు పీనట్ బటర్ ఇచ్చాడు కాబట్టి బ్రెడ్ తీసుకుందాం అని నేను అనుకున్నా. ఆ కార్ కూడా ఆగింది. రత్నగిరిలో వచ్చిందా పరిచయం చేస్తున్నాడు. ఐ థింక్ వస్తున్నారు. ఓ మై గాడ్ వచ్చారు. अरे ये सब मत निकल ఆ, इतना పక్కన क्या नाम बोला पासपोर्ट पासपोर्ट कवर से का యా బ్రెడ్ ఇచ్చి వెళ్ళారు. బ్రెడ్, కూల్ డ్రింక్ ఐ డోంట్ డ్రింక్ అనమాట. నేను కూల్ డ్రింక్స్ తాను. కూల్ డ్రింక్ కూడా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. చూద్దాం. అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు వాళ్ళు నేను చూడను కూడా చూడలేదు. వాళ్ళు వచ్చి మా ఏదో మరాఠీలో మాట్లాడితే వాటర్ బాటిల్ ఏమో, వాటర్ బాటిల్ తీసుకుంటే మనీ రిటర్న్ ఇస్తే మనం ఏమన్నా బ్రెడ్ తీసుకుందాం నేను అనుకుంటే, వాళ్ళు డైరెక్ట్గా ఏం కావాలని అడుగుతున్నారు అన్నమాట. హిందీ మాట్లాడితే హిందీలో, వాళ్ళు కూడా హిందీలో మాట్లాడారు. ఇప్పుడు వీడియో అది తీయొద్దన్నారు. నేను ఇంకా వాళ్ళని రికార్డ్ చేయలేదు. ఏమో వాళ్ళు నన్ను ఎక్కడ చూశారో తెలీదు. రత్నగిరిలో ఏదో అప్పుడు పూణేలో ఫ్రెండ్ కలిసాడని చెప్పి రత్నగిరి, అప్పటి నుంచి నాకు ఐడియా ఉంది రత్నగిరి. అలా అని చెప్పి రత్నగిరికి వచ్చాను అనమాట. లైట్ ఏం కనబడట్లేదా? ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నేను ఇలాంటి ఒక ప్లేస్లో రికార్డ్ చేస్తున్నా. లైట్ కనబడట్లేదు సరిగ్గా. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ అండ్ లైట్ అపియరింగ్. సో ఇన్సిడెంట్ ఆటోమేటిక్గా జరిగింది కాబట్టి ఇక్కడ యాక్సిడెంటల్ అందుకని ఇక్కడ రికార్డ్ చేస్తున్నా. రత్నగిరి ఇట్లాంటి వెల్కమ్ వస్తుందని అనుకోలేదు. సో రత్నగిరి యాక్చువల్గా ఒక ఫ్రెండ్ పూణేలో కలిసాడు అనేసి అప్పటి నుంచి నాకు ఈ ప్లేస్ గురించి తెలుసు. రత్నగిరి ఎందుకు రావాలో నాకు ఐడియా లేదు. ఈ రూట్లోని అసలు ఈ రూట్ కాదు, కోల్హాపూర్కి వేరే రూట్, బోర్డర్ తర్వాత గోవా బోర్డర్ తర్వాత అనేసి ఒక బ్రో మార్నింగ్ చెప్పాడు అనమాట. వ్యాన్లో వచ్చాను కదా, ఆ బ్రో చెప్పాడు అసలు నువ్వు వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్ ఉంటుంది, కోల్హాపూర్ డైరెక్ట్గా వెళ్తావు, పూణేని అటు వెళ్తావు అని చెప్పేసి ఆ బ్రో అన్నాడు అనమాట. నేను ఎట్లా గూగుల్ మ్యాప్ ద్వారా వచ్చాను, మేబీ ఎట్లా వచ్చాను అట్లా ఇంకా వస్తాను. రత్నగిరి వెళ్ళాలని దగ్గర ఉంటే అప్పటికి కూడా ఒక 50 కిలోమీటర్స్ ఉందన్నమాట. రత్నగిరి ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది కదా, వెళ్దాం అనేసి డిసైడ్ అయిపోయా. కానీ రత్నగిరి వచ్చిన తర్వాత ఇట్లాగా ఇంత మంచి వెల్కమ్, పంకజ్ భాయ్ ఫ్రెండ్ మనకి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇన్సిడెంట్, నేను టౌన్లోకి వెళ్తాను అనమాట. ఆ వాటర్ బాటిల్ ఇది రిటర్న్ ఇద్దాం అనేసి, రిటర్న్ ఇస్తుంటే ఆల్రెడీ మీకు వీడియోలో చూశారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్, అన్న వాళ్ళ వైఫ్, ఒక బాబు ఉన్నాడు అనుకుంటా. వాళ్ళు ఎక్కడ చూసారో తెలియదు. నన్ను అటు వచ్చారు, అడిగారు మరాఠీలో ఇలా అన్నారు. నేను ఇంకా వాటర్ బాటిల్ తీసుకుంటారా నేనేమనుకున్నా. వాటర్ బాటిల్ చెప్పా ఎట్లా వాటర్ బాటిల్ రిటర్న్ ఇచ్చేసి బ్రెడ్ తీసుకుందాం అనేసి. సో నీకు బ్రెడ్ కావాలా అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళి బ్రెడ్ తీసుకొచ్చారనమాట. అది తర్వాత ఏంటంటే రిటర్న్ వస్తుంటే పంకజ్ బ్రో ఉన్నాడు కదా, మనకి లిఫ్ట్ ఇచ్చాడు, ఈ స్పాట్లో డ్రాప్ చేశాడు. ఆ బ్రో ఆల్రెడీ ఆ హోటల్లో రెగ్యులర్ కస్టమర్ అనుకుంటా. మాట్లాడేసాడు నాతో, నాకు తెలీదు. ఆ హోటల్ వాళ్ళతో చెప్పేశాడు ఇట్లాగా ఒక ట్రావెలర్ వస్తాడు, సో మీరు వచ్చిన తర్వాత డిన్నర్ ఇవ్వండి అనేసి. నేను వెళ్ళాను. వెళ్ళేటప్పుడు కూడా పెద్దగా నేను చూడలేదు, ఆ హోటల్ని పట్టించుకోలేదు. రిటర్న్ వస్తున్నప్పుడు కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు, జస్ట్ ఇలా నార్మల్గా లుక్ ఇచ్చాను అనమాట. నేను ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తిన్నాను ఫుల్గా, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు బ్రెడ్ ఇచ్చి వెళ్ళారు. సో నేను రిటర్న్ ఇక్కడికి వచ్చి ఏదో తిందాంలే, నైట్కి ఇంకా ఆకలేదు, ఎందుకు వెళ్ళడం, డబ్బులు వేస్ట్ చేయించడం వెళ్తాం అని చెప్పేసి నేను వెళ్ళలేదు హోటల్కి. ఆ బ్రో నించొని వెయిట్ చేస్తున్నాడు అనమాట, ఆ హోటల్లో ఉన్న బ్రో. సో పంకజ్ బ్రో మిమ్మల్ని పంపాడు కదా అనేసి అంటున్నాడు అనమాట హిందీలో. ఆ బ్రో వెయిట్ చేస్తున్నాడు యాక్చువల్గా, ఆ హోటల్ బ్రో. మ్యాన్ పంకజ్ మ్యాన్, వాట్ యూ డిడ్ యార్.
ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ ఐ థింక్. హీ వాజ్ స్టాండింగ్ అండ్ లుకింగ్, సెర్చింగ్ ఫర్ మీ, వెయిటింగ్ ఫర్ మీ. నేను ఎప్పుడు వస్తానండి సార్ ట్రావెలర్, అప్పుడు నేను ట్రావెలర్ లుక్ ఉన్నాను కాబట్టి నేను నడుచుకుని వస్తుంటే ఆటోమేటిక్గా అడుగుతున్నాను అనమాట, పంకజ్ బ్రో మిమ్మల్ని పంపాడు అనేసి. అవును అని అన్నాను అనమాట. సర్లే లోపల కూడా తిందు అన్నాడు. ఇప్పుడు వద్దు బ్రో నాకు ఆకలి లేదు అంటే తినేసామని అడిగాడు. లేదు ఆకలి లేదు, నేను మధ్యాహ్నం ఎక్కువగా తిన్నాను, ఆకలి లేదు అనేసి. సో ఎవరో మనకి హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేసింది మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు అంత ఆకలిగా లేనప్పుడు ఎందుకు తినడం అనేసి నేను వెళ్ళలేదు. మేబీ ఇక్కడ ఉంటాం కాబట్టి మార్నింగ్ వెళ్తే ఏదైనా లైట్గా తినేసి వెళ్ళిపోదాం. సో అదే మళ్ళా అందుకనేసి నేను వెళ్ళలేదు అనమాట. కానీ ఆ బ్రో వెయిట్ చేస్తున్నాడు, మేబీ వాళ్ళు రెడీగా చేసి పెట్టి కూడా ఉండొచ్చు. నేను ఆగి వీడియో తీసుకుండాల్సింది అక్కడ. వచ్చాను డైరెక్ట్గా. రేపు మార్నింగ్ వెళ్తాను, మాట్లాడతాను, పంకజ్ బ్రో కూడా మెసేజ్ చేస్తాను. సో అది మళ్ళీ ఇక్కడికి వచ్చాను, కూర్చున్నాను. క్రౌడ్ అంతా రిటర్న్ వెళ్తున్నారు. మనం ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవడానికి అవుతుందో తెలియదు. అప్పుడు అయితే క్యాంపింగ్ చేసుకొచ్చాను. నైట్ టైం వ్యూ ఇలా ఉంది, చూసారు కదా. వీడియో కొంచెం లాంగ్ అవుతుంది. కొంతమంది వస్తున్నారు, కొంతమంది వెళ్తున్నారు. మూన్ సూపర్గా, మూన్ లైట్ సూపర్ మ్యాన్. వర్షం కూడా పడట్లేదు. ఇలాంటి ఒక లొకేషన్లోని వదిలేసినాడు పంకజ్ బ్రో. థ్యాంక్ యూ యార్. సిల్లీ ఏంటంటే ఆ బ్రో మళ్ళీ ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వస్తాడంట. నాట్ ఆటోగ్రాఫ్ గాయ్, ఐ మీన్ థంబ్ గాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. రైట్, వీడియో बनालेता हूँ. రైట్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు టెంట్ వచ్చేసి ఇక్కడ బ్రిడ్జ్ పైన వేసుకున్నాను. చూడొచ్చు అంత ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళంతా. ఫ్రెండ్స్ అంతా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. లైట్లు బాగా పెట్టి టెంట్ ఇక్కడ వేసుకున్నా. మనకు ఆ బ్రో చెప్పాడు టెంట్ వేసుకున్నాను. అందరికి థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇందాక ఏం చెప్తున్నానంటే అంతమంది ఉండేసరికి సరిగ్గా నేను మాట్లాడలేకపోయినా. చాలా మంది ఉన్నారనమాట, మొత్తం అందరు కూర్చొని ఉన్నారు అంత ఫ్రెండ్స్. ఈరోజు సాటర్డే కదా, ఇప్పుడు 11:30 వరకు కూర్చొని ఉన్నారు. ఆ పిల్లడు చూస్తున్నాడు. సే హాయ్. సో మాట్లాడిన చెప్పలేకపోయిన అనమాట. సో ఏంటంటే టెంట్ ఇక్కడ వేసుకున్నాను, మార్నింగ్ చూపిస్తాను. సో ఇక్కడ సూపర్ ప్లేస్ ఉంది ఈ రత్నగిరి. నేను అసలు నార్మల్గా వచ్చా కానీ ఏం చూడాలి ఇక్కడ తెలియదు నాకు. వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ చాలా వెల్కమింగ్ అనమాట. పీపుల్ కార్లో హెల్ప్ చేశారు. ఇక్కడ కూడా బాగానే నీట్గా మాట్లాడుతున్నారు. పడుకోవచ్చు అని చెప్పారు, ఏం కాదంట. మార్నింగ్ వస్తామని చెప్పారు, కన్ఫర్మ్ చెప్పారు. ఇంకా ఉన్నారు క్రౌడ్ అంతా సిట్టింగ్ అక్కడ టేబుల్స్ మీద కూర్చొని ఉన్నారనమాట. ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ లాస్ట్ వరకు సిట్టింగ్ చైర్స్ ఉన్నాయి. సాటర్డే వల్ల క్రౌడ్ కూడా ఇంకా ఎక్కువగా ఉన్నారు. నైట్ టైం పెట్టా అందరికి ఫ్రీ కాబట్టి పడుకోవచ్చు, ఏం కాదన్నారు. మార్నింగ్ కలుద్దామని చెప్పేసా. మార్నింగ్ చూపిస్తాను, ఇక పడుకుంటాను నేను కూడా.